ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరు కొందనాలు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. అదే మాట పురస్కరించుకుని అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు కూడా అదే చెప్పాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడని చెప్పబడింది. కాబట్టి ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి వేరే వ్యక్తి మీద తప్పు మోపకూడదు, అబద్ధాలు చెప్పుకుని బ్రతకూడదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 12వ అధ్యాయంలో, నేరములు మోపు అపవాది భూమి మీద పడద్రోయబడ్డాడు అట. నిజమే, నువ్వు చేసిన తప్పు నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి వేరే వ్యక్తి మీద నేరం మోపే వ్యక్తి ఉంటే దేవుడు శిక్షిస్తాడు. దావిదండిగా నేనేమంటానంటే, మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీ మీద ఎవరన్నా నెపములు మోపారా, మీ మీద ఎవరన్నా ఒక మాటకి రెండు మాటలే చెప్పారా, మీ మీద ఎవరన్నా అబద్ధాలు చెప్పారా అని అడగవచ్చు. చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలా ఉన్నవాళ్ళు చాలామంది నష్టపోయారు. నా మీద నెపములు మోపిన వారు నష్టపోయారు. నా మీద ఒక మాటకి రెండు మాటలు కల్పించుకున్న వాళ్ళు కష్టాలు గురయ్యారు. నా మీద నేరాలు మోపిన వాళ్ళు ఇబ్బందులు గురయ్యారు. నా మీద అబద్ధాలు చెప్పినటువంటి వారు రోగాలు కూడా గురయ్యారు. వాళ్ళందరూ మీకు కూడా తెలుసు. కొంతమందికి ఇప్పుడు కూడా రోగం అనిపిస్తున్నారు, ఇప్పుడు కూడా దరిద్రత అనిపిస్తున్నారు, ఇప్పుడు కూడా శ్రమ అనిపిస్తున్నారు, ఇప్పుడు కూడా కష్టాలకు గురైపోయారు. కాబట్టి అలా మీరు కష్టాలు గురి కాకూడదని, అలాంటి నష్టాలు గురి కాకూడదని, ఈ వాక్యం మీకు అర్థం కాలేదేమోనని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను. అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లరు. ఏ మనుషుడైనా వర్ధిల్లాలంటే మనం చేసిన తప్పులు దాచిపెట్టుకోకూడదు, వేరే వాళ్ళ మీద తప్పు మోపకూడదు. మనం ఫలించాలన్నా అభివృద్ధి చెందాలన్నా మనం చేసిన తప్పును కరెక్ట్గా ఒప్పుకోవాలి. శంకరి దేవాలయమునకు వచ్చి నేను పాపిని ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. కలువరిశిలులో యేసు ప్రభు కుడి ప్రక్కన ఎడ ప్రక్కన ఇద్దరు దొంగలు వేశారుగా. ఒక దొంగ అయితే ఒప్పుకున్నాడు, నేనైతే తప్పు చేశా, మనమైతే తప్పు చేశాం, ఆయనలో ఏ తప్పు లేదని ఒప్పుకున్నాడు. తప్పు లేని వాని మీద తప్పు మోపి తప్పు చేసిన నీవు నేను తప్పు చేయలేదని చెప్పుకోవటం నీ శాపం నువ్వు తెచ్చుకోవటమే, నీ కీడు నువ్వు తెచ్చుకోవటమే, నీ నష్టం నువ్వు తెచ్చుకోవటమే. కాబట్టి ఏది ఏమైనా ఉన్నదున్నట్టుగా మాట్లాడుకొని సత్యాన్ని చెప్పుకుంటూ యథార్థంగా జీవిస్తూ వాక్యానుసారం జీవిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి మనం చేసిన తప్పులు మనం ఒప్పుకుందాం. నీ తప్పు కప్పుకోవడానికి వేరే వ్యక్తి మీద తప్పు మాపొద్దు. వేరే వ్యక్తి అన్నాడు, ఆ వేరే వ్యక్తి మీద మీరు ఆ నెపం మోపారంటే విన్న దేవుడు, చూస్తున్న దేవుడు మిమ్మల్ని శిక్షింపక మానడు. ఏ నాలుగుతో అబద్ధాలు చెప్పారు, ఏ పెదవులతో నేరాలు మోపారు, ఆ పెదవులకు పుండ్లు పుట్టిస్తాడు, ఆ నాలుకను చీలుస్తాడు కూడా. కాబట్టి భయం తెచ్చుకుని భయంతో భక్తి చేయండి. మీ జీవితంలో ఎవరి మీద నెపాలు మోపొద్దు. నిందలు మోపిన దానియేలు మీద నిందలు మోపిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? సింహంపూల్లో వేయబడ్డారు, ఎముకలతో తినేసాయి. అబద్ధాలు పలికించింది యెజబెలు. ఇద్దరు లంచాలు తీసుకుని అబద్ధాలు చెప్పారు. దాని ద్వారా ఏమైంది? యెజబెలు జీవితం నష్టపోవటం జరిగింది. నాబోతు పొలం విషయంలో కూడా దోచుకోవడానికి అహాబు ఈయన ప్రయత్నం చేసే అవకాశం దొరకల. నాబోతు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఉపవాస ప్రార్థన కించిపరిచాడని అబద్ధ సాక్ష్యాలు పెట్టించారు. ఏమయ్యారు? నష్టపోయారు. కాబట్టి దైవజనుడిగా చెప్తున్నా, ఎవరి మీద మీ జీవితంలో అబద్ధాలు చెప్పకండి, నెపములు మోపకండి, నిందలు మోపకండి. నువ్వు తప్పు చేసుంటే నీ తప్పు ఒప్పుకో, క్షమించబడతావు. నీ తప్పును కప్పుపుచ్చుకోవడానికి వేరే వ్యక్తి మీద తప్పు మోపకు, శిక్షించబడతావు. కాబట్టి మన దేవుడు కనికరము గల దేవుడు, దయగల దేవుడు,
ప్రేమ కలిగిన దేవుడు. అట్టి ప్రేమ చూపుదాం, అట్టి కనికరం చూపుదాం, అట్టి దయ చూపుదాం. దేవుని యొక్క దయాదాక్షిణ్యాలు సంపాదించుకుందాం. ప్రభు మన దీవించుడుగాక. ఆమెన్.